హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ స్టోరీస్. నేను మీ లక్ష్మి. అసలు లవ్ అండ్ వార్ 25 ఎపిసోడ్ యార్. అర్ణవ్తో పెళ్ళి అని చెప్పి కాల్ కట్ చేసి తిరిగేసిన బలిలా వెళ్ళకిల్లా తిరిగి సీలింగ్ కేసు చూస్తూ, చైతు ఒక ఆటో డ్రైవర్ని పెళ్లి చేసుకునే దుస్థితి ఎందుకు తెచ్చుకున్నావు? నీ కోసం సూపర్ హ్యాండ్సమ్గా అయిన అర్ణవ్ని నేను సెలెక్ట్ చేస్తే ఆటో వాడితో ఎగిరిపోయావా? అసలు ఎవడాడు? అంత దమ్ముందా? అంతమంది ఉండగా ధైర్యంగా నువ్వు వచ్చి నీ మెడలో తాళి కడుతుంటే ఎవరు ఏమీ చేయలేకపోయారా? ముందు వీడియో క్లిప్పింగ్స్ చూసి వాడు ఎవడో తెలుసుకోవాలి. గబాల్ని బెడ్ దిగి మామ్ అంటూ అరుస్తూ బయటికి వచ్చి నాకు వీడియో కావాలి. ఏది అని అడిగింది మేఘ. ఏ వీడియో అని విసుగ్గా అంది సుమ. నాకు తెలిసిన ఫ్రెండ్ ఉన్నాడు అనబోయి నాలుక మడత వేసి వాడిని మార్చి ఆమెను చేసి ఉంది. తన ఫాదర్ మంత్రి, తనని హెల్ప్ అడిగాను. ఆమె ఫోటో పిక్ కావాలని అంది. వీడియో ఉందా అని అడిగింది మేఘ. చిన్న కూతురు దూరం అయ్యింది. అసలు ఎక్కడుందో కూడా తెలియక అల్లాడుతున్న తన తల్లి మనసు హెల్ప్ చేస్తారనగానే ఉరకలేసి నిజంగా హెల్ప్ చేస్తారా అని ఆశగా అడిగింది సుమ. నిజంగానే చేస్తుందమ్మా, తను నాకు గుడ్ ఫ్రెండ్ అని నమ్మ పలికింది మేఘ. ఫ్రెండ్ డ్రైవ్ ఇచ్చాడు, నా దగ్గర ఉంది, తీసుకొస్తాను అని కంగారుగా వెళ్ళింది సుమ. డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళి చైర్ లాక్కుని కూర్చుని ఫోర్క్ తీసి ఆటలాడుతూ, ఏంటి నాని నువ్వేం మాట్లాడడం లేదు? నీ ప్రియమైన మనవరాలు ఇంటికి రావడం నీకు ఇష్టం లేదా అని సాగదీసింది. పడక కుర్చీలో కూర్చున్న ఆవిడ పైకి లేచి, నువ్వు చేసే ఉపకారం నీకేదో మేలయ్యేది అవుతుంది, అందుకు బంగారం మీద లేని ప్రేమ కురిపిస్తున్నావు. మీ అమ్మ అంటే పిచ్చిది, నేను కాదు అని కోపంగా వెళ్ళింది అనసూయబామ్మ. పెదవి వెనక్కి విరిచి, నాకేం ఉపకారం నాని, నీదంతా అపోహే, నన్ను ఎప్పుడు నమ్ముతావో అని రాగాలు తీసింది మేఘ. ఇదిగో వీడియో అని ఇస్తూ, త్వరగా తెలుసుకో చైతు ఎక్కడుందో, అది క్షేమంగా ఉంటే అదే చాలు అంది సుమ. నువ్వు రిలాక్స్గా ఉండు, ఇక చైతు ఎక్కడున్నా తీసుకొచ్చే బాధ్యత నాది అని పెన్ డ్రైవ్ తీసుకుని రూమ్కి వెళ్ళింది మేఘ. దేవ్ కార్ డ్రైవింగ్కి గుండెలు అలసిపోయి, అన్నయ్య ప్లీజ్ అంటూ కీసుగా అరిచింది లయ్య. ఆమె అరుపుని ఏమాత్రం కేర్ చేయకుండా అదే స్పీడ్ని మెయింటైన్ చేశాడు దేవ్. గుండెలు చిక్కబట్టుకుని బలిలా సీట్కి అతుకుపోయి కూర్చుంది. కార్ డ్రైవ్ చేస్తూనే కాల్ చేశాడు దేవ్. అవతల వైపు నుంచి లిఫ్ట్ చేసి హలో బావా అనగానే ప్లేస్ చెప్పి అక్కడ వెయిట్ చెయ్యి అని కాల్ కట్ చేశాడు. వీడి యాటిట్యూడ్ తగలయ్యా, ఒక మాట చెబితే మనం 100 అర్థాలు చేసుకోవాలి అని గింజుకుంటూ కార్ కీస్ తీసుకుని బయలుదేరాడు విదుర్. హాఫ్ అన్ అవర్లో విదుర్ వెయిట్ చేసే ప్లేస్కి వచ్చాక కార్ స్లో చేసి ఆపి వాడితో ఇంటికి వెళ్ళు అని గంభీరంగా అన్నాడు దేవ్. ఎందుకు ఏంటి అని మారు మాట్లాడకుండా డోర్ తీసుకుని వెళ్ళి విదుర్ వైపు చూసింది లయ. కార్ డోర్ తీస్తూ పెదవి కరవగా తిప్పాడు విదుర్. ఎక్కి పాసింజర్ సీట్లో కూర్చుంది. దేవ్ వైపు చూసి చేతిని ఊపి తిరిగి వెళ్ళి డ్రైవింగ్ సీట్లో కూర్చున్నాడు విదుర్. కార్ స్టార్ట్ చేసి ముందుకు పరుగులు తీయించి మరో హాఫ్ అన్ అవర్లో సరాసరి మరో విల్ల దగ్గరకు వచ్చి హార్న్ కొట్టాడు. వాచ్మెన్ గేట్ ఓపెన్ చేయగానే కారు లోపల దూసుకుపోయింది. డోర్ కాలుతో తన్ని మరీ దిగి పాకెట్స్లో హ్యాండ్స్ పెట్టుకుని లోపలికి వెళ్ళాడు. హాల్లో కూర్చుని పేపర్ చూసుకుంటున్నాడు ఆ ఇంటి యజమాని. రాకేష్ ఉన్నాడా అని రాయల్గా వాయిస్తో టంగున మోగేసరికి పేపర్ నుండి తల ఎత్తి చూశాడు ఆ పర్సన్. ఎదురుగా దేవాన్స్ని చూడగానే గబాలను లేచి, మీరే దేవాన్స్ గారు రండి అంటూ కంగారుకు వచ్చాడు. అతని మర్యాదని కేర్ చేయకుండా, మీ అబ్బాయి రాకేష్ ఏడి అని గంభీరంగా అడిగాడు. ఇంకా లేవలేదు. మా రాకేష్తో ఏమైనా పనా అని అనుమానంగా చూశాడు అతను. అవును పనే, పిలవండి. పోనీ నేను వెళ్ళనా అతని రూమ్కి అని చురుగ్గా చూశాడు దేవ్. అతని కళ్ళల్లో తీక్షణతకు జంకి, నేను పిలుస్తా ఉండండి అని పైకి వెళ్ళాడు అతను. చుట్టూ పరికించి చూస్తూ పెదవిని ఒక రకంగా విరిచాడు ఎదురుగా ఉన్న ఫోటో ఫ్రేమ్ని చూసి. అందులో మంత్రి మధుకర్తో కలిసి రాకేష్ ఫాదర్ ఉన్నారు. తాగిన దిగక మొద్దు నిద్రలో ఉన్న కొడుకుని వీపు సాపు చేసి మరీ మత్తు వదిలించాడు సదర తండ్రి గారు. నిద్రకాళ్లతో మత్తుగా ఆవలిస్తూ తప్పక బెడ్ దిగి, అబ్బాయి ఏంటి డాడీ ఇంత ఉదయాన్నే ఏదో కొంపలంటుకున్నట్లు లేపారు అని విసుక్కున్నాడు రాఖీ బాబు. నీ కోసం దేవాంశ్ వచ్చాడు అని చెప్పాడు రాఖీ ఫాదర్ ఆవలిస్తూ. దేవాంశ వాడెవడు అని నిర్లక్ష్యంగా ప్రదర్శించాడు రాఖీ. కొడుకు వైపు ఉరిమి చూస్తూ, మధుకర్కి కాబోయే అల్లుడు రా ఎదవా, ఎంత తాగి చచ్చావు, అతను కింద ఉన్నాడు, త్వరగా రా అని గసిరి వెళ్ళాడు. దేవాంశ్ నా గురించి ఎందుకు వచ్చాడబ్బా అని ఫేస్ వాష్ చేసుకోవడానికి వాష్రూమ్కి వెళ్ళాడు రాకేష్. అసహనంగా దవడ కండరాలు బిగించి అలాగే నిలువు కాళ్ళ మీద నిలబడ్డాడు దేవ్. కంగారుగా వచ్చి వస్తున్నాడు, ఫ్రెష్ అవుతున్నాడండి. అలాగే నిలబడ్డారు. కూర్చొని ప్లీజ్ అన్నాడు అతను. నీ కొడుక్కి సన్మానం చేయడానికి వచ్చిన వాడికి మర్యాదలు చేస్తున్నాడు. అబ్బా ఏం తండ్రి అయ్యా. హెయిర్ని కోమ్ చేసుకుంటూ స్టైల్గా దిగి వచ్చి చెప్పండి అన్నాడు రాకేష్. నైట్ నా సిస్టర్తో అసభ్యంగా ప్రవర్తించింది నువ్వేనా అని సూటిగా ప్రశ్నించాడు.
మీ సిస్టరా? తనెవరు? అని అయోమయంగా మొహం పెట్టాడు. ఈ డైలాగ్ వాడింది నువ్వేనేమో విను అని ఆడియో ఆన్ చేయగా, అబ్బో! అంతుందేంటి వాడికి? అలాంటప్పుడు చెల్లిని పబ్‌కెందుకు పంపాడు? అని వ్యంగ్యంగా అనే వాయిస్ వినిపించి గుటకలు మింగాడు. పబ్‌కి వస్తే నువ్వేం చేసినా చూస్తూ పడుండాలా? తను నీ మీద పడిందా? అని పొట్టలో బలంగా పంచిచ్చాడు దేవ్. నవనాడులు కృంగిపోయి పొట్టను పట్టుకుని గావు కేక పెడుతూ నీళ్ళ మీద కూలబడ్డాడు. జుట్టు పట్టుకుని గుంజుతూ మీలాంటి మృగాలుంటారని తెలియక వచ్చింది కాబోలు. వస్తే నీ ఇష్టానికి నువ్వు బిహేవ్ చేస్తూ తను టచ్ చేస్తావా? అని పెడేలు పెడేలున పీకి పైకి లేపి ఈ దేవాంష్ ఫ్యామిలీ జోలికొస్తే వాళ్ళకి హెల్లని చూపిస్తాను అంటూ రాకేష్ తండ్రి కాళ్ళ వేళ్ళ పడుతున్నా కేర్ చేయకుండా వాయి కొట్టి వదిలిపెట్టి లుక్ నీ ఎంజాయ్మెంట్ హద్దుల వరకు ఉంటే నీకు క్షేమం అది తెలుసుకో అని విసిరి వెళ్ళాడు. బ్లడ్ కారిపోయిన కొట్టిన దెబ్బలకు సూయి లేకుండా పడిపోయిన కొడుకుని చూసి ఏడుస్తూ లేవ తీసుకుని హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి బయటకు తీసుకొచ్చాడు మేడీ హెల్ప్తో అతను. కార్ స్టార్ట్ చేసుకుని స్పీడ్గా వెళ్ళిపోయి సగం దూరం వచ్చాక సైడ్కి ఆపి రితికకి కాల్ చేశాడు. ఫ్రెష్ అప్ అయ్యి బాడీ లోషన్ అప్లై చేసుకుంటూ ఇంగ్లీష్ సాంగ్ హమ్ చేస్తుంది మన తెలుగు పాప. ఫోన్ రింగ్ వినిపించి వెనక్కి తిరిగి చూసి హూ ఇస్ దిస్ అని తిప్పుకుంటూ వెళ్ళి బెడ్ మీద ఉన్న ఫోన్ వైపు చూడగానే మై లవ్ అనే నేమ్ని చూసి ఏ అన్స్ ఏం చేస్తున్నాడు అని బెడ్ మీద బోర్లా పడి కాల్ లిఫ్ట్ చేసి హలో అన్స్ అంటూ తీపికే షుగర్ వచ్చే సత్యంతిగా పిలిచింది రితిక పాప. హలో అని బేస్ వాయిస్తో అన్నాడు. చెప్పు అంష్ అంటూ బెడ్ మీద మెలికలు తిరిగింది. దేవాంష్ అని పిలువు మిస్ అంటూ వార్న్ చేసి లుక్ నువ్వు ఎలా అయినా తిరుగు తాగు తందనాలాడు మా లయని మ్యానిపులేట్ చేయాలని చూస్తే స్వేర్ చేయను మిస్. మీ ఇంటి దగ్గర నీకు ఈ మాట చెప్పాలి. మెయిడ్ ముందు నిన్ను అవమానించడం బాగోదని సైలెంట్గా వచ్చాను. ఓన్లీ ఆడపిల్లవనే కాన్సర్ట్తో మీ డాడ్ పెదవి పలుకుబడి చూసి భయపడి కాదు. ఇంకోసారి ఇది రిపీట్ అయితే బాగోదు. లైక్ దూరంగా ఉండు. మా మమ్మీకి ఇంకా దూరంగా ఉండండి. మీ ఫ్యామిలీ నీకు ఆల్రెడీ చెప్పాను నేను రిలేషన్లో ఉన్నానని. ఏ నీకు బుద్ధి బుర్రకు అర్థం కాలేదా? లేక పైత్యం ఎక్కి కొట్టుకుంటున్నావా? ఈ దేవాంశ్ లైఫ్లో ఉండేది ఒకరే తెలుసుకో అది తెలుసుకో అని కట్ చేశాడు. ఏం జరిగిందిలయ్యా ఎందుకంత కోపంగా ఉన్నాడు బావా అని చేతి మీద తడుతూ అడిగాడు విదుర్. నైట్ రితికతో స్టే చేశాను అందుకు కాబోలు. ఫ్రెండ్ ఇంట్లో ఉంటే తప్ప అని ఎదురడిగింది. నో నో అసలు తప్పు కాదు మా. మీ అన్నయ్య తిక్క తనేదో గొప్ప అనిపించుకోవడానికి జూలం ప్రదర్శిస్తాడంతే. అవును ఇల్లంటేనే రాత పుడుతుంది విదుర్. అన్నింటికి రిస్ట్రిక్షన్స్ ఒక పక్క నాని మరో పక్క అన్నయ్య. తనేదో నాకు ఓన్ బ్రదర్లా అథారిటీ చేస్తాడు. మా అన్నయ్య నన్ను ఎప్పుడు ఒక మాట అనలేదు అని తన అక్కసుని కక్కేసింది లయపాప. అవును కందకలేందరూ కత్తి పెడికెందుకంట ఈ రోజులో ఫ్రెండ్స్ ఉండటం పెద్ద తప్పేమీ కాదు అని ఫీల్ అవ్వకు అన్నాడు విదుర్. ఇదంతా ఆ విచ్చుల వల్లే అని పాసిపాళ్ళని పరపరా నమిలింది. నొసలముడి వేసి విచ్చ అదెవరు అని ఆశ్చర్యంగా అడిగాడు. ఇంకెవరు జాను ఇంకా నాని తీసుకొచ్చింది బ్లడీ లో క్లాస్ గర్ల్ అని మొహం ముడిచింది. వాళ్ళతో నీకేంటి ప్రాబ్లం? నీకు నచ్చకపోతే పమ్మను. ఏ ఇంట్లో నీకు హక్కు లేదా ఏంటి అని ఎక్కేశాడు విదుర్. మా చిన్నమామకు కూడా నచ్చడం లేదు. మా నాని నోటికి జడిసి ఏం చేయలేక చూస్తుంది. యదవసంత అంతా మా ఇంట్లోనే ఉంది అని విసుగు ప్రదర్శించి ఇంకేం ఆవిడ నడుం బిగిస్తే చిటికలో అయిపోతుంది. ఎవరి గురించో ఆలోచించి నీ ఫీజుని స్పాయిల్ చేసుకోకు లయ. నువ్వు ఇలా బాధపడుతుంటే నేను అసలు తట్టుకోలేను అంటూ ప్యాంపర్ చేశాడు విదుర్. థ్యాంక్ యూ విదుర్ నా బాధ నీకేనే అర్థమైంది అని ముక్కు తీలింది. నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అది మర్చిపోకు ఓకేనా అని చేతిని పట్టుకుని ఫ్రెష్ చేశాడు విదుర్. పూజ ముగించుకుని బయటికి వచ్చి ఏడీ మహానుభావుడు కిందకి దిగడే అని దేవు కోసం వెతికింది చైత్ర. ఏంటి ఉదయం దిక్కులు చూస్తున్నావు అని మెల్లగా అడిగింది జాను. తడబడుతూ దిక్కులేం లేదు జాను ఎవరు కనిపించడం లేదు ఏంటా అని అంతే అని నవ్వింది. నీ స్మైల్ చాలా బాగుంటుంది. బహుశా ఈ నవ్వుకే మా అన్నయ్య పడిపోయాడేమో అని భుజం మీద గడ్డ వాంచింది జాను. మీ అన్నయ్య పడ్డం ఏంటి అని కంగారు గడ్డింది చైత్ర. నీ మెడలో తాళి కట్టిన పర్సన్ నాకు అన్నయ్య కదా అందుకే అన్నా. అవును మా అన్నయ్య అంటే నీకు ఇష్టమేనా అని గోముగా అడిగింది. నేను ఇష్టపడితే సరిపోతుందా? ఈ తాళి కట్టి మనిషి ప్రేమించాలి కదా అంత అదృష్టం జన్మకు లేదు జాను అని నిర్లిప్తంగా నవ్వింది. ఎందుకు ఉండదు వదినా ఇలాంటి సుగుణాలు రాసిన ప్రేమ పొందాలంటే అదృష్టం ఉండాలి. అలా మా అన్నయ్యకి ఉంది. నువ్వేం ఫికర్ కాకు. మీ మధ్య ఉన్న ఇగో క్లాస్ అన్నీ సటౌట్ అవుతాయి అని దేవ్ అన్నయ్య బయటికి వెళ్ళాడు అని మెల్లగా చెప్పింది జాహ్నవి. జాను అని కోపంగా పిలిచింది ఊర్మిళ. హా అని
చిన్నమ్మ గ్రాండ్ ఇస్తుందే మనకేదో క్లాస్ పీకే ప్రోగ్రాం పెట్టిందనమాట. అదేంటో వింటే పోతుంది కదా అనుకుంటూ వచ్చి చక్కటి చిరునవ్వు చిందిస్తూ గుడ్ మార్నింగ్ చిన్నమ్మ అని భుజం చుట్టూ చేతులు అల్లేసి ప్రేమ కురిపించింది జాను. ఏంటి నీ వేషాలు అని ఉరిమింది ఊర్మిళ. నేనా వేషాలు వేశానా ఎప్పుడు చిన్నమ్మా అని అమాయకంగా అడిగింది జాను. ఆమెతో ఏంటి క్లోజ్‌నెస్ లిమిట్‌లో ఉండాలని తెలీదా? ఎఫెక్షన్ పెంచుకుంటే బాధపడతావు అని సీరియస్ అయింది. ఎందుకు బాధపడతాను? ఫ్రెండ్‌షిప్ చేస్తే సంతోషంగా ఉంటుంది గానీ, బాధ ఎందుకుంటుంది? అని జాను అయోమయంగా అడిగింది. తనేమి మన ఇంట్లో అసలు శాశ్వతంగా ఉండిపోయే పర్సన్ కాదు. అయినా అలాంటి వాళ్ళతో స్నేహం ఏంటి చండాలంగా అని మొహం చిట్లించింది ఊర్మిళ. చిన్నగా నవ్వి అలాంటి వాళ్ళంటే అర్థం ఏంటి చిన్నమ్మా? అని తెలియనట్లు అడిగింది జాను. జాను నో మోర్ ఆర్గ్యుమెంట్స్. నీ తెలివి గురించి నాకు తెలుసు. సో, మన వాళ్ళు కాదని అర్థం అంటూ అసహనం వ్యక్తం చేసింది ఊర్మిళ. నేను నా అనే అనుకుంటున్నాను చిన్నమ్మా. నానికి ఎవరిష్టమో వాళ్ళంతా నాకు ఇష్టమే అంది జాను. మీ నానికి ఇష్టమైన వాళ్ళు మీ చిన్నమ్మకు నచ్చరు బంగారం అంటూ అందుకున్నారు భరద్వాజ్. మీరు ఎక్కేయకండి అని ఉరిమింది ఊర్మిళ. లుక్ ఊర్మిళ స్వచ్ఛమైన మనసు ఉండడం కూడా ఒక వరమే. ఆ వరం నా బంగారు తల్లికుంది. దాన్ని పొల్యూట్ చేయాలని చూడకు. చైత్ర వందనం నడవడిక చూస్తుంటే తెలియడం లేదా పద్ధతి గల ఫ్యామిలీ నుండి వచ్చిన అమ్మాయి అని. అన్నింటినీ డబ్బుతో ముడిపెట్టకు. ఆమె బాధలో ఉంది. బంగారం సహచర్యంలో తన బాధ నుండి దూరమయ్యి కొంచెం నవ్వుతుంది. దానికి పదార్థాలు తీసి చిచ్చు పెట్టాలని చూడకు అని మెత్తగా వత్తి జానమ్మ నువ్వు వెళ్ళరా అన్నారు భరద్వాజ్. చిన్నమ్మ మీద మీరెందుకు కోపడుతున్నారు? మన అంతస్తు కాని వాళ్ళంటే తనకు నచ్చదు. అందరికీ అన్నీ నచ్చాలనే రూల్ ఏమి ఉండదు చిన్న డాడీ. లవ్ యూ అమ్మా అని నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు అని బొగ్గ మీద కిస్ ఇచ్చి భరద్వాజ్ని చూసి కుంటిగా కన్నుగీటింది జాను. గుంభనంగా నవ్వుకున్నారు జాను వేషాలకు భరద్వాజ్. రాజా చూసావా చిన్నపిల్ల అయినా అది నన్ను అర్థం చేసుకుంది. పెళ్ళయి ఇన్నేళ్లలో ఒకసారి ఇలా అన్నారా అని ముక్కు చీది మీకంటే జాను నయం అంటూ రుసరుసలాడుతూ వెళ్ళింది ఊర్మిళ. నీకు జాను తల్లే కరెక్ట్ అని మంటగా అనుకున్నారు భరద్వాజ్. జానుని పిలిచినప్పుడే రూమ్కి వెళ్ళిపోయింది చైత్ర. అత్తగారి మాటలేమి వినలేదులేండి. అంటే నాకు దేవు కోరుకునే అర్హత లేదు. బొంగు భోషణం అని 100 లాజిక్‌లు లాక్కొని తన లైఫ్‌ని మరింత టిపికల్ చేసుకుంది పాప. దీన్ని అతి తెలివి అంటారు. బాల్కనీలో నిలబడి నైట్ దేవ్ బిహేవియర్‌ని గుర్తు చేసుకుంది చైత్ర. డిన్నర్ ఫినిష్ చేసుకొని ఇంటికి రీచ్ అయ్యాక ఐ యామ్ ఫుల్ టైర్డ్ అన్నయ్య అని ఆవలిస్తూ నేను నాని దగ్గర బొజ్జుంటా అని కింద ఉంటే పూర్ణబామ్మ రూమ్‌లోకి దూరేసింది జాను. అప్పటికి అందరు నిద్రపోవడంతో మెల్లగా జారేస్తున్న చైతు పాపాయ హ్యాండ్ పట్టుకుని లేగాడు దేవ్. చురుగ్గా చూస్తూ ఏంటి నీ చూస్తానో అని మెల్లగా అడిగింది. ఏంటి నోరులేస్తుంది అని అమాంతం చైతన్యని చేత్తో లిఫ్ట్ చేసి నడుమును పడేసుకుని పైకి మోసుకుపోయాడు. అరిచే ఆప్షన్ లేక చేపపిల్లలా పెనుగులాడింది జారిపోవాలని. బొచ్చు పరుగులా కొట్టుకోకు అని రూమ్‌కి తీసుకెళ్ళి బెడ్ మీద దబ్బున పడేశాడు. ఆవ్ అని కీచుగా అరిచింది. బెడ్ మీద మోకాలాంచి ఇప్పుడు చెప్పు అని బొగ్గలొత్తాడు. చేతిని నెడుతూ ఏం చెప్పాలి ముందు నువ్వు బయటికి వెళ్ళు అని విసుగు ప్రదర్శించింది. అవ్వ మొగుడు అన్ని రెస్పెక్ట్ లేకుండా ఎలా పొమ్మంటుంది అని బొగ్గలు నొక్కుకున్నాడు. స్టోరీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చి కామెంట్ చేయండి. ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బడ్డీస్.